నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో సీనియర్ నాయకులు తెల్ల రవి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నరకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ప్రకటిస్తే ఆ బోనస్ కష్టజీవి ఖాతాల్లోకి వెళ్లకుండా ప్రజాప్రతినిధుల ముసుగులో రైతులకు రావాల్సిన బోనస్ మింగేశారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెల్ల రవి ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో మాట్లాడుతూ కష్టజీవికి దక్కాల్సిన బోనస్ ప్రజాప్రతినిధులు కద్దరు చొక్కా నాయకుల జేబుల్లోకి వెళ్లినట్లు ఆరోపించారు. కోటగిరి మండలంలో కోట్లాది రూపాయల బోనస్ కుంభకోణంపై విచారణకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అంబసింగ్ అనే అధికారిని నియమించగా ఆ అధికారి బోనస్ డబ్బులు మింగిన ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై సరైన సమాచారం అందించడం లేదంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలకు దిగారు. ఇక మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శంకర్ పటేల్ కుటుంబ సభ్యుల పేరిట పెద్ద ఎత్తున బోనస్ డబ్బులు ఖాతాలో పడినట్లు తెల్ల రవి ఆధారాలతో సహా మీడియా ముందు వెల్లడించారు. ఆయన 5 కుటుంబ సభ్యుల పేరిట 4,58,400 రూపాయలు బోనస్ డబ్బులు తీసుకున్నారని ఆధారాలతో సహా మీడియా ముందు వెల్లడించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు శంకర్ పటేల్ కు భూమి ఎంత ఉంది, ఎంత సన్నరక ధాన్యం సాగు చేశారు, వారి కుటుంబ సభ్యుల పేరిట ఇంత భారీ మొత్తంలో బోనస్ డబ్బులు పడడానికి కారణం ఎవరు, దీనిని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోటగిరి మండలంలో 618 మందికి బోనస్ డబ్బులు వారి వారి ఖాతాల్లో జమ కాగా వీరిలో చిన్న సన్నకారు రైతులు కొద్ది మంది మాత్రమే ఉన్నారని, మిగతా వారంతా ధాన్యం పండించినట్లు రికార్డులు రాసి ప్రభుత్వం నుంచి వచ్చే బోనస్ డబ్బులు మింగేశారని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. బోనస్ డబ్బుల కుంభకోణానికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాంపూర్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే జిల్లా అధికారులు ఇచ్చింది దీంట్లో క్లియర్ గా ఉంది. ప్రాథమిక సహకార సంఘం కోటగిరికి సంబంధించిన బోనస్ డబ్బులు కౌలు రైతులు ఎవరెవరికి సంబంధించిన భూమిని కౌలు చేశారు, వారి యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది అని జిల్లా అధికారులు ఇచ్చారు. సమాచార హక్కు చట్టం కింద అడుగుతుంది. దీంట్లో పూర్తి రైతుల డాటా ఉంది. దీంట్లో ఎంతమంది రైతులు అయ్యా అంటే 618 మంది రైతుల డాటా ఉంది. దీంట్లో మేమేమంటున్నాము, నిజాయితీగా నిక్కచ్చిగా ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులకు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు. కష్టజీవి రైతు, 6 కాలం శ్రమించి పంట పండించే రైతు, ఆ రైతుకు బోనస్ పడితే మాకు అభ్యంతరం లేదు. కానీ తెల్ల చొక్కాలు వేసుకొని ప్రజాప్రతినిధులుగా తిరుగుతున్న వ్యక్తులు, పొలాలను కౌలుకి ఇచ్చిన వ్యక్తులు లక్షలాది రూపాయల బోనస్ను కాజేశారు. మా బాధంతా ఈ వ్యవహారాన్ని బహిర్గతం పెట్టండి. ఇదే సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేసిన దాంట్లో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్ గారి కుటుంబ సభ్యుల పేరిట కూడా 4,58,400 రూపాయలు బోనస్ పడ్డట్టు. ఆయనతో పాటు ఆయన సతీమణి, ఆయన సోదరుడు భార్య, ఆయన కూతురు, వాళ్ళ ఇంట్లో 5 పేరిట 4,58,400 రూపాయల బోనస్ పడ్డది. మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా ఆ ప్రజాప్రతినిధికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత పంట పడ్డది, క్వింటాలకు 500 రూపాయల బోనస్ కదా, అంతకన్నా ఎక్కువ తెలియదు కదా. మరి సుమారు 5 లక్షల రూపాయల బోనస్ అని కుటుంబ సభ్యుల పైన పడ్డదంటే ఎన్ని ఎకరాలైనా పొలం ఉంది, ఎన్ని ఎకరాలు చేశారనేది మాకు కావాలి. కాబట్టి మేము ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూడా కోరుతున్నాం. మేము, అయ్యా మీరు మచ్చలేని వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నారు, మీ పైన మంచి పేరుంది. కానీ మీ వెంట ఉన్న నాయకులు చేస్తున్న అవినీతి అనేది సమర్థనీయం కాదు. మేము ఈరోజు కూడా రైతుల పైన ఏదైనా హక్కు ఉంది అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే ఉంది, బీఆర్ఎస్ నాయకులుగా మాకే ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వ్యవహారం పైన జిల్లా కలెక్టర్ గారు వీలైనంత తొందరగా స్పందించి ఎంక్వైరీ ఆఫీసర్ని మార్చాలని కోరుతూ ఈ వ్యవహారాన్ని మీడియాకి బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అన్నీ చెప్పిన తర్వాత కూడా మొన్న ఎక్స్టెన్షన్లో మళ్ళీ అదే సొసైటీ చేసి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేసింది. వీటన్నిటికీ ఎవరు కారణము కలెక్టర్ గారు ఒక్కసారి దాని మీద చర్య తీసుకుంటే బాగుంటుందని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి జై తెలంగాణ.